అమెరికా ప్రజలు ధరల పెరుగుదల కంటే కూడా అక్రమ చొరబాటుదారుల గురించి భయపడుతున్నారట. మెక్సికో వైపు నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల నుండి అక్రమ మార్గాల్లో వస్తున్న వాళ్ళు, లేదా వీసాలతో అక్కడికి వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోతున్న వాళ్ళ గురించినే భయపడుతున్నారట. తాజాగా అక్కడ రేపటి ఎన్నికలను ప్రభావితం చేయబోయే అంశం ఏంటి అంటే 35% మంది ఈ అక్రమ వలసదారులు లేదా ఇతరులు వచ్చి ఇక్కడ స్థిరపడి మా ఉద్యోగాలు లాక్కుపోతున్నారు అన్న వాళ్ళే 35% మంది. ఆ తర్వాత ధరల పెరుగుదల మీద 32% మంది ఆగ్రహంతో ఉన్నారట. తర్వాత ఉద్యోగాల పోతున్నాయి అన్నటువంటి ఆవేదన 25% మందికి, అంటే నిరుద్యోగం భయం 25% మందికి ఉందట. ఇది తాజాగా అమెరికాలో మన దేశాల నుండి వెళ్ళి అక్కడ స్థిరపడుతున్న వాళ్ళ గురించి, అట్లాగే అక్రమంగా వలస వస్తున్న వాళ్ళ వలన తమకి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న భయం పెరుగుతోంది.